హలో వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను ఒక మంచి మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మనము శారీకి కుచ్చులు వేయించుకుంటాం కదా, మగ్గం చేయించుకున్నాక పట్టు శారీకి. సో ఆ కుచ్చుల్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈజీ వేలో. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శారీ అయితే ప్రీవియస్ వీడియోలో మీకు చూపించిన శారీ. సో బ్లౌజ్కి అయితే నేను లట్కన్స్ రెడీమేడ్గా తీసుకొని స్టిచ్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి గోల్డ్ సీ బ్లూ మిక్సింగ్ కలర్ పట్టు శారీ అండి ఇది. సో నేను థ్రెడ్స్ కూడా నేను అలానే తీసుకున్నాను. గోల్డ్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే లైట్ సీ బ్లూ థ్రెడ్ రెండు కలర్లు తీసుకున్నాను. సో యాజ్ యూజువల్గా మనకి క్యాప్స్, సో రౌండ్ గోల్డ్ బాల్ వచ్చేసి ఇవి నేను తులం యూస్ చేశాను. మనకి తులం వచ్చి ఒక 10 రూపీస్ అలా పడతాయి ఈ క్యాప్స్ గోల్డ్ బాల్స్ వచ్చేసి. సో ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి 15 రూపాయలు. మనకి వన్ కుచ్చు అయితే మనకి సరిపోతుంది. లేదు కొంచెం మందంగా వేసుకోవాలి, కుచ్చు చాలా మందంగా ఉండాలి అనుకుంటే ఒక 2 థ్రెడ్స్ మనం యూస్ చేస్తే మనకి చాలా బాగా సరిపోతుందండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ గోల్డ్ కలర్ తీసాను. దీన్ని మంచిగా మనము చిక్కు పట్టకుండా తీసుకోవాలి. ఇది తీసే విధానంలోనే ఉంటుంది, మనకు కొంచెం చిరాకు అనిపిస్తుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. ఈ థ్రెడ్ని కొద్దిగా మనం చూసుకొని దీనికి ఒక 3 ముడులు వేసుంటారు, ఫస్ట్ మిడిల్ మళ్ళీ లాస్ట్. సో ఆ ముడులు విప్పిన తర్వాత మనకు ఒక 3 లేయర్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో నేను అందులో నుంచి ఒక లేయర్ తీసుకొని ఈ వీడియోలో కొంచెం బాగా గమనించండి. కొంచెం టైం టేకింగే, కానీ మనకి ఒక 45 మినిట్స్లో మనము ఒక శారీకి కుచ్చులు అయితే ఈజీగా పెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 లేయర్ తీసుకొని దాన్ని ఒక 1.5 ఇంచ్ వరకు మడత పెట్టేసి, సో నా దగ్గర ఉన్న జరీ థ్రెడ్తో బాగా గట్టిగా టై చేసేసి సో మంచిగా ముడి పెట్టేశాను. సమానంగా కట్ చేసేసుకొని ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ విధంగా ఈ లెంత్లో నేను రెడీ చేసేసుకొని డైరెక్ట్గా మనకి శారీకి కుట్టే ముందర ఫస్ట్ నీడిల్లోకి దారం ఎక్కిచ్చేసేసుకొని ఫస్ట్ నీడిల్ని శారీకి గుచ్చేసి, సో ఒక గోల్డ్ బాలు ఇంకొకటి గోల్డ్ క్యాప్ ఈ రెండు కూడా ముందు ఎక్కిచ్చేసిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సిల్క్ థ్రెడ్ని ఒక 1.5 ఇంచ్ వరకు అది కూడా ఎక్కిచ్చేసి, సో సేమ్ నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానే ఆ గోల్డ్ బాల్ క్యాప్ కింద మనం ఈ థ్రెడ్ని పెట్టేసి సేమ్ మళ్ళీ కూడా రివర్స్లో ఆ థ్రెడ్ ఆ క్యాప్ ఆ బాల్ మళ్ళీ నీడిల్ని రివర్స్ వేసేసి మనం గట్టిగా లాగేసి టై చేసేసుకోవడమేనండి. సో చివరిగా మనకి లెంత్ కూడా చూసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు లెంత్ చూసుకొని మిగిలిన ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. సో అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని లెంత్ను 1 by 1 చెక్ చేసుకుంటూ ఒకే లెంత్లో అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవడమేనండి. సో సింపుల్గానే ఇంట్లోనే మనం చార్ట్ చేసుకోవచ్చు. నేను కుచ్చులకు వేసిన గోల్డ్ బాల్స్ కానీ క్యాప్ కానీ చాలా మోడల్స్ ఉంటాయి, చాలా మంచి మోడల్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనం నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని మనం శారీకి కుచ్చులుగా అయితే వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్ శారీ కాబట్టి నేను ప్లెయిన్లోనే తీసుకున్నాను, ప్లెయిన్ గోల్డ్ బాల్ గోల్డ్ క్యాప్. సో మొత్తంగా ఓవరాల్ లుక్ అయితే నాకు ఈ విధంగా వచ్చేసింది. నాకు ఒక 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇదే కుచ్చులు మనం బయట అడిగితే దగ్గర 300 ఆర్ 350 చార్జ్ చేస్తారు. అంతేనండి ఈరోజు వీడియో అయితే. నేను వేసిన శారీ అయితే మీకు ఫైనల్గా చూపించేస్తున్నాను, చూసేయండి. సో ఈ విధంగా ఉంది నా ఫైనల్ శారీ లుక్ అయితే. సింపుల్గా అయిపోయిందండి. బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాను. ఈ డిజైన్ వచ్చి నేను పింట్రెస్ట్లో చూసి ఇన్స్పైర్ అయ్యి నచ్చి చేయించుకున్నానండి. సో నేను గెట్ రెడీ విత్ మీలో నేను ఈ శారీ మొత్తం కూడా ఓవరాల్గా చూపిస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెట్ మీద నేను మగ్గం చేయించాను. లట్కన్స్ అయితే ఈ విధంగా మగ్గం వర్క్ చేయించానండి సింపుల్గా. ఎవరికైనా ఈ ఐడియాస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరూ.